అబ్రహాం గారి దగ్గరికి దేవుడు ఏం పంపించాడు? వాక్యం. ఎందుకు పంపించాడు? వాక్యాన్ని ఎందుకు పంపిస్తున్నాడు? భూమి మీద ఉన్న మానవాళికి ఏ విషయం తెలియాలి అన్నా, అతనికి బుద్ధి, జ్ఞానము, వివేకము సర్వం అనుగ్రహింపబడాలి అన్నా ఆ వ్యక్తి దగ్గరికి రావాల్సింది ఏంటో తెలుసా? వాక్యం. మార్గం, భూమి మీద జీవిత మార్గం నీకు అర్థం కావాలి అంటే నీ దగ్గరికి రావాల్సింది వాక్యం. నీ జీవితానికి ఒక గమ్యం ఏర్పడాలి అంటే నీ దగ్గరికి రావాల్సింది వాక్యం. నీ ఆత్మ రక్షించబడాలి అంటే నీ దగ్గరికి రావాల్సింది వాక్యం. నువ్వు ఎందుకు పుట్టావో నీకు అర్థం కావాలి అంటే నీ దగ్గరికి రావాల్సింది వాక్యం. ఇంత పవర్ ఉంది వాక్యానికి, ఇన్ని విషయాలు బోధిస్తుంది వాక్యం నీకు. కారణం ఏంటంటే ఈ వాక్యమే గనక మనిషి మధ్యలో లేకపోతే మనిషి పాపిగానే చచ్చిపోతాడు. ఈ వాక్యమే గనక మనిషి మధ్యలో లేకపోతే మనిషికి రక్షణ ఉండదు. ఈ వాక్యమే గనక ప్రజల మధ్యలో లేకపోతే సమాజం నేరాలతో నిండుకుపోయిన సమాజంలో మారిపోతుంది. ఎవడు ఆంధ్ర ప్రాంతంలో ఊరుంటది స్టువర్ట్పురం. స్టువర్ట్పురం అనగానే ఆ ఊరు నిండా ఒకప్పుడు ఎవరుండేవారు తెలుసండి? దొంగలు ఉండేవారు. దోపిడీ చేసే వాళ్ళు ఉంటారు, గజ దొంగలు ఉంటారు, బందిపోటు దొంగలు ఉంటారు. స్టువర్ట్పురం ఎక్కడ దొంగతనం జరిగిన పోలీసు వాళ్ళు జీప్ వేసుకుని డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళేవారు తెలుసా? స్టువర్ట్పురానికి వెళ్ళేవారు. ఒరే మీలో ఎవడో దొంగతనం చేసి ఉంటాడు, ఖచ్చితంగా మాకు తెలుసు మీరంతా దొంగలే అని. ఎవడు ఆ స్టువర్ట్పురంలో ఉన్న వాళ్ళందరినీ హింసించేవారు ఒకప్పుడు పోలీసు. విచిత్రం ఏంటనుకుంటున్నారు? దొంగలతో నిండుకుపోయిన స్టువర్ట్పురానికి దేవుని సువార్త వెళ్ళింది, వాక్యం వెళ్ళింది. దొంగలు కాస్త మారిపోయారు, దొంగతనాలు మానేశారు. ఒకప్పుడు అది స్టువర్ట్పురం, ఈ రోజు దాని పేరేంటో తెలుసా? సువార్తపురం. పేరు మారిపోయింది, దొంగలు మారిపోయారు, గజ దొంగలు మారిపోయారు, బందిపోటు దొంగలు మారిపోయారు. అంతకు ముందు పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా ఎవడూ మారలేదు. వాక్యము వెళ్ళగానే వాళ్ళందరూ ఏమైపోయారు? మారిపోయారు. నేరాలు ఆగాలి అన్నా, సమాజం బాగుపడాలి అన్నా, దొంగలు, దోపిడీ చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, భార్యలు హింసించే వాళ్ళు, భర్తలను హింసించే వాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాన్ని కూల్చుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ బాగుపడాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసింది ఏంటో తెలుసా? వాక్యం. అందుకే దేవుడు ప్రతి తరములో ప్రతి వ్యక్తి దగ్గరికి వాక్యాన్ని పంపిస్తున్నాడు. అబ్రహాం గారి దగ్గరికి ఏం వెళ్ళిందట? వాక్యం. ఒక భయంకరమైన ప్రాంతంలో పుట్టిన అతను విశ్వాసులకు తండ్రిగా ఎదిగిపోయాడంటే ఆ విశ్వాసము అతనిలోని మార్పుకు కారణం ఏంటో తెలుసా? అబ్రహాం గారి దగ్గరికి దేవుడు పంపించిన వాక్యం.